హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాలు బంజారా అఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైస్. నిన్నైతే నామినేషన్ డేస్ కదా ఫ్రెండ్స్, అందులో నైనిక అయితే ఉన్నది. నేనైతే నైనికాకి సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. తన గేమ్ ప్లే కానీ, తన మాటలు కానీ, తన బిహేవియర్ కానీ నాకైతే నచ్చి సపోర్ట్ చేస్తున్నాను. పర్సనల్గా అయితే ఏం లేదు. సో తన గేమ్ ప్లే నచ్చి, తన బిహేవియర్ నచ్చి నేనైతే సపోర్ట్ చేస్తున్నాను. టాపిక్లోకి వెళ్ళిపోతే, రివ్యూలోకి వెళ్ళిపోతే, మనం స్టార్టింగే బేబక ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత సీత అండ్ నైనిక ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు అనమాట. ఫౌల్ గేమ్ ఆడిన వాళ్ళకి సపోర్ట్ ఇస్తారు, వాళ్ళకి ఏమనరు. అండ్ మంచిగా గేమ్ ఆడి గెలుచుకున్న వాళ్ళని సపోర్ట్ చేయరు. బేబక్ అయితే అందరినీ నమ్మింది, అందరినీ ట్రస్ట్ చేసింది కాబట్టి ఎలిమినేట్ అయిందని చెప్పేసి అక్కడ ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు అనమాట. బిగ్ బాస్ అనేది ఇండివిజువల్ గేమ్ అండి. ఒకవేళ టీమ్ అప్ అయినా కూడా మీరు మీ గేమ్ ప్లాన్ అనేది మీకు ఉండాలి. మీరు ఇంకా నేర్చుకోవాలి. మీ గేమ్ ప్లాన్ మీకే ఉండాలి, మీ టీంతో మీరే ఉండాలి, మీ పనులు మీరే చేసుకుంటూ ఉండాలి. ఇలా ఉంటేనే మీరు బిగ్ బాస్లో కొనసాగగలరు. మీ ప్లాన్స్ వర్కౌట్ అయితే, మీ గేమ్ ప్లాన్ అర్థమవుతుంది, మీరు ముందుకెళ్ళగలరు. ఒకరు చెప్పినట్టు వింటూ ఉంటే ఇలానే బేబక్కలాగే ఎలిమినేట్ అయిపోతూ ఉంటారు అనమాట. కాబట్టి మీరు మీ గేమ్ ప్లాన్ని స్టార్ట్ చేసి ఆడండి. ఇకనైనా సోనియా, పృథ్వీ, అభయ్, నవీన్ బ్రో వాళ్ళందరూ కూర్చున్నప్పుడు సోనియా అంటదనమాట, నీ అవ్వ పోతే పోయింది, అందరినీ రోడ్డు మీద వేసేసి పోయిందని చెప్పేసి కుళ్ళు జోగుగా వేసి నవ్వుకుంటూ నవ్వుకుంటారనమాట. అక్కడ బేబక్క గారి తప్పేం లేదండి. నాగార్జున సారే ఈ హౌస్లో ఎవరు ఉండడానికి అర్హత, ఎవరు ఉండకోకుండా ఉండడానికి అర్హత అని చెప్పితే అక్కడ వాళ్ళందరినీ మెన్షన్ చేస్తే వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ ప్రకారం ఆవిడ ఒక సోనియా గారిని, నిఖిల్ బ్రోని, మణికంఠ బ్రోని ఒక నలుగురిని సెలెక్ట్ చేసి అలా చేస్తుంది. ఆమె అయితే కావాలని అయితే చేయలేదు కదా. ఇప్పుడు బిగ్ బాస్లో మీకు ఎలా టాస్క్ ఇచ్చి గేమ్స్ అయితే ఆడిస్తారో, రేపటి రోజున ఒకవేళ మీరు కూడా ఎలిమినేట్ అయితే మిమ్మల్ని కూడా అలాంటి ఏదో ఒక గేమ్లో పార్టిసిపేట్ చేయండి. ఎవరినైతే కింద పడేయాలో, పైన పడేయాలో, డాబా పైన పడేయాలో, బిగ్ బాస్ హౌస్లో పడేయాలో అని ఆప్షన్స్ ఇస్తారు. అప్పుడు మీరు కూడా అలానే చేయాల్సి వస్తుంది. కాబట్టి అర్థం చేసుకోవాలండి మీరు. ఇలా అయితే కష్టం సోనియా గారు. ఓట్స్ వచ్చే మీ ఫ్యాన్స్ కూడా మిమ్మల్ని తిట్టుకుంటారు. కాబట్టి కొంచెం మెచ్యూర్గా బిహేవ్ చేయండి. ఆ తర్వాత పృథ్వీ బ్రో వచ్చేసి సోనియాని అడుగుతాడు అనమాట, నీకు ఏ క్వాలిటీస్ ఉన్న బాయ్ ఫ్రెండ్ కావాలి అని అడిగితే సోనియా చెప్తుంది, రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి, కేరింగ్గా చూసుకోవాలి, అండ్ నేనేమనుకుంటున్నానో నాకు అడ్డు చెప్పొద్దు, అండ్ నేనేమంటానో దానికి ఇలా చేయాలి, అలా చేయాలి, కొంచెం బెటర్ వర్షన్గా ఆలోచించి, నాకంటే బాగా ఆలోచించి నాకు సపోర్ట్ ఇచ్చేలాగా ఉండాలి. అండ్ మొబ్బుగా అయితే ఉండొద్దు, కొంచెం యాక్టివ్గా ఉండాలి, నన్ను బాగా చూసుకోవాలి, కేర్ అని చెప్తుంది అనమాట. అలాంటివన్నీ మనం రెస్ట్రిక్షన్స్ పెడుతున్నట్టు ఉంటుంది. లవ్ అనేది ఎలా ఉంటుందంటే, తన బిహేవియర్ని మనం రెస్పెక్ట్ చేసి, మన బిహేవియర్ని వాళ్ళు రెస్పెక్ట్ చేసి, మన గోల్స్ని వాళ్ళ గోల్స్ని ఈచ్ అండ్ ఎవ్రీ వన్ రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ అండ్ సపోర్ట్ ఇచ్చుకుంటూ ముందుకు పోయేటట్టు ఉండాలి. మొత్తం మీ ఆప్షన్స్ చేసి దుబ్బుకుంటూ పోతూ ఉంటే అలాంటి క్వాలిటీస్ ఉండేటోళ్ళు ఈ రోజుల్లో ఎవరు లేరండి. అలాంటి క్వాలిటీస్ ఉన్నా లేకోకున్నా కూడా మనం కొన్ని క్వాలిటీస్ ఉన్న వాళ్ళని ఇష్టపడాల్సి వస్తుంది. అన్నీ మనం అనుకున్నట్టే ఉండాలి అని అంటే రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆ తర్వాత విష్ణుప్రియ వచ్చేసి ఏమంటుందంటే, పృథ్వీది విశాలమైన హృదయం, ఎంతమంది అయినా లవ్ చేయగలడు అని చెప్పేసి జస్ట్ ఒక ఫన్ లాంటిది, ఒక జోక్ అయితే వేస్తుంది. ఆ తర్వాత అండ్ ఒక పిచ్చుకలాగా చేతిలో పట్టుకోవద్దు, ఫ్రీడంగా వదిలేయాలి అని చెప్పేసి చెప్తుంది అనమాట. నన్ను లవ్ చేయవా పృథ్వీ అని చెప్పేసి విష్ణుప్రియ ఫన్గా అయితే అడుగుతుంది అనమాట. లవ్ అనేది మనసుకు సంబంధించిందండి. విష్ణుప్రియ గారు మనం లవ్ చేయండి అని అనగానే, మీరు కొంచెం అందంగా ఉన్నారు, బాగానే ఉన్నారు, ఫిజిక్ బాగుందని చెప్పేసి అందరం లవ్ చేయమంటే జస్ట్ ఆ టైంలో అట్రాక్ట్ అవుతాం. లవ్ అనేది అది కాదు కదా, అదొక ఫీల్. అది ఏ టైంలో ఎవరి మీద ఎట్లా వస్తుందో తెలియదు. కాబట్టి కొంచెం వేసే ఫన్ జోకులు లవ్ మీద కాకుండా కొంచెం డిఫరెంట్గా వేయండి, బాగుంటుంది. ఆ తర్వాత సోనియా అండ్ నిఖిల్ బ్రో వాటర్ తాగుతున్నప్పుడు సోనియా చెప్తుంది, నువ్వు సిగరెట్ తాగకోకుండా ఉంటే నువ్వు ఏమడిగినా ఇస్తా. వాట్ ఈస్ దిస్ అమ్మా? ఏమనుకోవాలమ్మా? అంటే మీ ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుంది అనుకోవాలా? ఏమనుకోవాలి? లేకపోతే మీరు బయట ఫ్రెండ్సా, లేకపోతే లవర్సా? ఇది బిగ్ బాస్ హౌస్ అమ్మ తల్లి. మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట, మీరు చేసే బిహేవియర్ ప్రతిదీ జనాలకి పోర్ట్రేట్ అవుతుంది. వందల మంది, వేల మంది కాదు, కొన్ని లక్షల మందికి అయితే పోర్ట్రేట్ అవుతుంది అనమాట. కాబట్టి మీరు ఆలోచించి బిహేవ్ చేయండి, ఆలోచించి మాట్లాడండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా, సిగరెట్ తాగకపోతే నువ్వేం అడిగినా ఇచ్చేస్తా అంటే, మా బాయ్స్ థాట్ ఎలా ఉంటుంది అంటే 18+ ఉంటుంది, మొత్తం నెగిటివ్ ఉంటుంది.
మీరు బ్యాడ్ అవ్వదని నేను చెప్తున్నాను. ఒకవేళ మీరు ఇప్పుడు బై మిస్టేక్ ఏదో చెప్పేశారు కాబట్టి కొంచెం మైండ్ సెట్ మార్చుకోండి. ఏదైనా ఉంటే బయటికి వెళ్ళి చూసుకోండి. మీ ఫ్రెండ్షిప్ కానీ ఏదైనా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే, ఏమీ లేకపోతే హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అంతేకాని మీరు మానేయండి అంటే ఒకరి ఇష్టాల మనం మానేయని చెప్పడం కరెక్ట్ కాదు. ఎవరిష్టం వాళ్ళది. వాళ్ళ పేరెంట్స్ చెప్తేనే వాళ్ళు వెళ్ళే, మీరు చెప్పగానే మారిపోతారా? దట్స్ నాట్ గుడ్. అది ఒకవేళ చెప్పినా కూడా కెమెరా ముందు చెప్పాల్సింది కాదు. ఏం అడిగినా ఇస్తా అంటే అది వేరేలా ఉంది. కాబట్టి కొంచెం మారండమ్మా సోనియా గారు. అండ్ నెక్స్ట్ బిగ్ బాస్ వచ్చేసి, ఈ బిగ్ బాస్లో పెద్ద క్లాన్ అండ్ స్ట్రాంగెస్ట్ క్లాన్ యాష్మీది కాబట్టి మీరు ఈసారి నామినేషన్లో లేరు. నామినేషన్ చేయడానికి అర్హత లేదు, ఎవరికి అర్హత లేదు అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తాడు. అండ్ యాష్మీది నాకు మస్తు లక్కీ ఛాన్స్ ఉంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తను గేమ్ ఆడలేదు, చీఫ్గా సెలెక్ట్ అయ్యారు. అండ్ తను కోరుకున్న టీమ్మేట్స్ వల్ల కొంచెం సపోర్ట్ వచ్చి గేమ్లో సక్సెస్ అయ్యి పెద్ద క్లాన్ని ఏర్పరచుకుంది అండ్ స్ట్రాంగెస్ట్ అయిపోయింది. 2 వీక్స్ నామినేషన్లో లేకుండా అయిపోయింది. అదృష్టవంతురాలంటే యాష్మి. ఇదైతే నేను పక్కా చెప్తాను, అదృష్టవంతురాలని యాష్మి అయితే. సీత వచ్చేసి అఖిల్ బ్రోని నామినేట్ చేస్తుంది. ఎందుకంటే ఫస్ట్ వీక్లోనే నామినేట్ చేద్దాం అనుకున్నాను. నామినేట్ చేసే ఛాన్స్ అయితే నాకు రాలేదు కాబట్టి ఈ వీక్ చేస్తున్నాను. ఫస్ట్ 2 డేస్ కొంచెం అగ్రెషన్గా ఉన్నారు, కొంచెం మారాలి అని చెప్పేసి నామినేషన్ అయితే చేస్తుంది అనమాట. సో దానికి అఖిల్ బ్రో యాక్సెప్ట్ చేసి ఓకే అని చెప్పేసి నామినేషన్కి యాక్సెప్ట్ చేస్తాడనమాట. ఆ తర్వాత సీత వచ్చేసి ప్రేరణ మీరు చేసింది డస్ట్బిన్లో నుంచి బయటికి తీయడం, మీ బిహేవియర్ కొంచెం మార్చుకోవడం బెటర్ అని నాకు అనిపించింది. డస్ట్బిన్లో ఆ విషయం ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఈ విషయం నామినేట్ చేస్తుంది, డస్ట్బిన్ నుంచి బయటకు తీసిన దాన్నే. అది కొంచెం మారిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకా మారాలి ప్రేరణ అయితే, ఇంకా ఆలోచించాలి, మెచ్యూర్గా బిహేవ్ చేయాలి. ఆ తర్వాత అభయ్ నవీన్ బ్రో అయితే వస్తాడు. అభయ్ నవీన్ బ్రో వచ్చేసి విష్ణుప్రియని నామినేట్ చేస్తాడు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఫ్లాప్ జోన్లో ఉంటారని. అంటే నేను కొంతమందిని అనుకున్నా వీళ్ళైతే హిట్గా ఉంటారు, వీళ్ళు ఒక రేంజ్లో ఉంటారు, ఒకవేళ బిగ్ బాస్ హౌస్ని నడిపించేది వీళ్ళే అని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ మీరు ఫ్లాప్ జోన్లో ఉన్నారు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు ఇంకా యాక్టివ్గా ఉండాలి, ఇంకా గేమ్స్ మంచిగా ఆడాలి, ఇంకా నలుగురికి ఇంకా బాగా రీచ్ అవ్వాలి అని చెప్పేసి చెప్తాడు అనమాట. అలా నామినేట్ అయితే చేస్తాడు అభయ్ నవీన్ బ్రో విష్ణుప్రియకి. ఆ తర్వాత అభయ్ నవీన్ బ్రో అయితే ఆదిత్య హోమ్ గారిని అయితే నామినేట్ చేయడం జరుగుతుంది అనమాట. మీరు ఇంకా మారాలి, సింగిల్గానే ఉంటున్నారు, సింగిల్గానే తిరుగుతున్నారు, ఇంకా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ, ఒకవేళ హెల్పింగ్ చేయడంలో ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉన్నా కూడా మీరు ఇంకా జనాలలో కలవాలి అని నేను అనుకుంటున్నానని చెప్పేసి నామినేట్ అయితే చేస్తాడనమాట. నాకు కూడా అనిపించింది ఆదిత్య హోమ్ గారు మీరు ఇంకా కొంచెం ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, ఇంకా కలవాలి, ఇంకా కనిపించాలి అని నేను అనుకుంటున్నాను. మీరు ఇంకా కలవండి. అండ్ మీరు చెప్తున్నారు కదా మీ ఫ్యామిలీ కోసం, మీకోసం, మీ ఫ్యూచర్ గోల్స్ కోసం వచ్చారు. 40+ ఇయర్స్లో కూడా మీరు కష్టపడుతున్నారంటే అర్థమవుతుంది మీ హార్డ్ వర్క్ ఏంటిదో, మీ గోల్స్ ఏంటిదో. మీరు కూడా ఇంకా కొంచెం చేంజ్ అవ్వాలి. అంటే అన్ని పనులు చేస్తున్నారు, అందరితో మాట్లాడుతున్నారు, కానీ అందరితో కలిసి ఉండట్లేదు. సో ఇది కొంచెం మార్చుకుంటే పక్కాగా మీరు ఒక స్థాయిలో ఉంటారని నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత సోనియా వచ్చి నైనికాకి నామినేట్ చేస్తుంది అనమాట. ఏమనంటే మీరు టీమ్ లీడర్గా ఉన్నప్పుడు కన్సెషన్ రూమ్లోకి వెళ్ళినప్పుడు యాష్మి అన్ని పనులు మీకే అప్పచెప్పినప్పుడు మేము చేయలేమా? మీ టీం సపోర్ట్ ఉంది కాబట్టి చేయగలిగారు. అదే టీం సపోర్ట్ లేకపోతే ఆర్గ్యూ జరుగుంటే మీ టీంలో మీ గొడవలు వచ్చాయి కదా. మీరు ఇది చూసుకోవాలి. లీడర్ క్వాలిటీ అన్నాక బర్త్డే మీ మీద వేసుకొని మీతో పాటు ఉన్న వాళ్ళకి బర్త్డే లేకోకుండా చూసుకోవాలని చెప్పేసి సోనియా అయితే నైనికాని నామినేట్ చేయడం జరుగుతుంది. దిస్ ఇస్ ది కరెక్ట్ పాయింట్ నాకు అనిపించింది. ఎందుకంటే తను చిన్న అమ్మాయి, అంతగా ఆలోచించలేదేమో. బట్ తన టీం మెంబర్స్ నైనికాకి ఏం చెప్పకోకుండా యాక్సెప్ట్ చేసి సహకరించారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, తనని అర్థం చేసుకున్నందుకు. అండ్ నైనికా మీరు ఇంకా మారాలి. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడు కూడా బ్యాక్ సైడ్ వేసుకుని రావాలి, కానీ వాళ్ళకి బర్త్డేని వచ్చేలా చేయకండి. సపోర్ట్ ఇవ్వండి. ఇంకా మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని మీరు కూడా సపోర్టివ్గా ఉండి గేమ్ ఆడండి. ఇలాంటి వాటిని యాక్సెప్ట్ చేయకండి. ఏదైనా ఉంటే ఈక్వల్గా పంచుకోండి హౌస్ మొత్తానికి అని చెప్పండి. ఆర్గ్యూ చేయండి, మేమంతా ఉన్నాం మీకు సపోర్టబుల్గా. ఆ తర్వాత సోనియా అయితే సీతని నామినేట్ చేస్తుంది అనమాట. ఏమనంటే సీత గారు మీకేమన్నా ప్రాబ్లం వస్తే మీ టీం లీడర్కి చెప్పాలి, అండ్ మీకు టాస్క్ అంటే ఏంటిదో కూడా సరిగ్గా క్లారిటీ లేదు ఇప్పటి వరకు అని చెప్పేసి నామినేట్ చేయడం జరుగుతుంది. అప్పుడు సీత మాకెందుకు తెలియదని చెప్తుంది. అయితే
బిగ్ బాస్ అయితే ఏ రూల్స్ అయితే మనకు పెడతాడో, ఏ గేమ్స్ అయితే ఇస్తారో, ఏం చేయమని చెప్తారో, మనం ఏదన్నా సరే మనం చూసుకోవాలి, చేసుకోవాలి. అది అర్థం చేసుకుంటేనే ముందుకెళ్తాం. వాళ్ళు అది పడేశారు, ఇది పడేశారు అని చెప్పేసి మీరు ఆర్గ్యూ చేసేసినంత మాత్రాన మారదు. ఏదైనా ఉంటే మీ టీం లీడర్కి చెప్పాలి అని చెప్పేసి సోనియా అయితే చెప్తుంది అనమాట. సోనియా గారిది తప్పుంది, సీత గారిది కూడా తప్పుంది. ఎందుకంటే ఇద్దరి బిహేవియర్స్ అండ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ అయితే ఇద్దరికి లేవు. సోనియా గారు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టు, సీత గారు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టు. ఎందుకంటే ఓకే, చేసిన దానికి బిగ్ బాస్ ఇచ్చాడు, చేస్తారు, కానీ చేసేంత వరకే చేస్తారు. సీత వేరు. ఎందుకంటే వాళ్ళు చైర్ని పడేయడం, గొడుగులు తీసి అక్కడ పెట్టేయడం, అండ్ ఇష్టం వచ్చినట్టు గిన్నెని పడేయడం, అండ్ డస్ట్బిన్ నుంచి తీసి పడేయడం కరెక్ట్ కాదు కదండి. మీరు కూడా ఆలోచించారు కదా సోనియా గారు. సో ఇద్దరిది మిస్టేక్ ఉందని నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత మణికంఠ బ్రో అయితే వస్తాడు. మణికంఠ బ్రో వచ్చేసి ఆదిత్య హోమ్ గారిని నామినేట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అప్పుడు ఏమని అంటాడంటే మణికంఠ, మీరు ఎక్కడున్నా, కిచెన్ రూమ్లో ఉన్నా కానీ, బయట గేమ్లో ఉన్నా కానీ, ఎక్కడున్నా ఒకేలా బిహేవ్ చేస్తున్నారు, కానీ నామినేషన్లో ఉంటే ఎలా బిహేవ్ చేస్తారో చూడాలని ఉంది, అందుకే నామినేట్ చేస్తున్నానండి, మీలో ఏమైనా చేంజెస్ వస్తాయా అని చెప్పేసి నామినేట్ చేస్తున్నానని చెప్పేసి. ఆ తర్వాత ఆదిత్య బ్రో, థ్యాంక్ యూ సో మచ్, నన్ను నామినేట్ చేసినందుకు. నేను ఎలా ఉంటాను జనాలకి ఇంకా తెలియాలి, నా బిహేవియర్ ఎలా ఉంటుంది ఇంకా ముందుకు తెలియబోతుంది, ఇప్పుడు కూడా తెలుస్తుంది, చూడండి నేను ఎలా ఉంటాను, థ్యాంక్ యూ అని చెప్పేసి మణికంఠ బ్రోని అయితే ఆదిత్య గారు చెప్తారనమాట. ఆ తర్వాత మణికంఠ బ్రో అయితే శేఖర్ భాష గారిని నామినేట్ చేయడం జరుగుతుంది అనమాట. నామినేట్ చేయడం జరిగినప్పుడు ఏమని చెప్తానంటే, వినాయక చవితి రోజు నాగార్జున సార్ అందరికీ ఈక్వల్గా స్వీట్స్ మనకు పంపించినప్పుడు మీరు స్పెషల్గా మీ టీం కోసం స్వీట్స్ తీసుకెళ్ళి దాచిపెట్టడం నాకైతే నచ్చలేదు. అండ్ అందరం ఈక్వల్ అనుకున్నప్పుడు అందరం ఈక్వలే అని చెప్పేస్తే, ఆ తర్వాత శేఖర్ భాష బ్రో, నేను కావాలని అలా చేయలేదు, ఇప్పుడు కొన్ని అందరికీ పంచగా కొన్ని మిగిలాయి, నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను అని చెప్పేసి చెప్తాడు. ఇక్కడితో ఈ నామినేషన్ అయితే అయిపోతుంది అనమాట వీళ్ళిద్దరిది. ఆ తర్వాత ఆదిత్య హోమ్ గారు వచ్చి అభయ్ నవీన్ బ్రోని అయితే నామినేట్ చేయడం జరుగుతుంది. ఏమని చెప్తాడంటే, నేను ఆడేది నా ఫ్యామిలీ కోసం, డబ్బుల కోసం, అండ్ నేను చేరుకోవాలనే గమ్యం కోసం. నేను 45 ఇయర్స్ నుంచి తెచ్చుకున్న నా బిహేవియరు ఒక్కరి కోసం నేను మార్చుకోలేను, నాకు డబ్బులు కావాలి, నేను ఆడేదే దానికోసం, నా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి అని చెప్పేసి అయితే చెప్తారనమాట. ఇదైతే కొంచెం నాకు మంచిగా అనిపించింది. కానీ ఇక్కడ ఏమనిపించిందంటే ఆదిత్య హోమ్ గారు నాకు కొంచెం ఎక్కడో కొంచెం సింపతి కోరుతున్నట్టు అనిపించింది. సో ఇలాంటివి చెప్పకండి, ఏదైనా ఉంటే ఎవరైనా ఫ్యామిలీ కోసమే కదా అందరూ. వాళ్ళకేమి వీళ్ళు 14 పీపుల్ ఉన్నారు, 13 పీపుల్ ఉన్నారు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో, వాళ్ళందరూ ఫ్యామిలీ కోసమే కదా, వాళ్ళ కోసం అయితే కాదు కదండి. సో ఇది కూడా అర్థం చేసుకుంటే మంచిగా ఉంటుంది. నెక్స్ట్ శేఖర్ భాష బ్రోన్ అయితే నామినేట్ చేయడం జరుగుతుంది. మీరు కొంచెం ఇంకా ఇప్పటికీ కూడా కేర్లెస్గానే ఉంటున్నారు అండ్ ఇండిసిప్లిన్గా ఉంటున్నారు, పడుకోనే ఉంటున్నారు, కాబట్టి అది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి భాష గారిని నామినేట్ చేయడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత విష్ణుప్రియ వస్తుంది అనమాట. విష్ణుప్రియ గారు వచ్చేసి మణికంఠ బ్రోన్ అయితే నామినేట్ చేస్తారు. అంటే మీరు స్టార్టింగ్లో నాతో 2 డేస్ జర్నీ చేసి నాలో ఉన్న లోపాలని మిస్టేక్ చేసి చూశారు అని చెప్పారు కదా, దానికోసం నేనైతే నిన్ను నామినేట్ చేస్తున్నాను. ఆ తర్వాత వచ్చి మీరు సారీ చెప్పారు, ఓకే, బట్ ఇంకా మీరు మారాలి అనే వేలో నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నానని చెప్పేసి చెప్తారనమాట. ఓకే, నాకైతే మణికంఠ బ్రోలో అయితే చాలా చేంజెస్ వచ్చాయని నేను అనుకుంటున్నాను, ఇంకా మారుతారు ముందు అని నేను ఇంకా అనుకుంటున్నాను అనమాట. సో ఈ పాయింట్లో మీరు హర్ట్ అయ్యి నామినేట్ చేయడం ఒక పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్టే అని నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత విష్ణుప్రియ గారు అయితే సోనియా గారిని నామినేట్ చేస్తారు. నేనేదో క్యాజువల్గా జోక్ వేసాను. ఆ తర్వాత మీరు వెళ్ళే ముందు నేను సారీ అండి ఏమైనా తప్పుగా అనుకుంటే అని చెప్పాను. ఆ తర్వాత మీరు వచ్చి అడల్టరేటెడ్ జోకు అని చెప్పేసి చెప్పడం, ఆ తర్వాత ఇష్యూ ఎక్కువైపోవడం, అది నాకైతే నచ్చలేదు అని చెప్పేసి సోనియా గారిని అయితే నామినేట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత శేఖర్ భాష బ్రో ఆదిత్య హోమ్ గారిని అయితే నామినేట్ చేయడం జరుగుతుంది. అభయ్ గారు స్ట్రాంగ్ అని చెప్పారు, నేను స్ట్రాంగ్ కాదు అని చెప్పారు, అందుకే నేను హట్ అయ్యాను. ఎందుకంటే నేను కూడా స్ట్రాంగ్ కంటెస్టెంటే. నేను ఎప్పుడు మీతో వాకింగ్ ఎందుకు చేస్తానో తెలుసా? నేను మీతో ఎందుకు కలిసి ఉంటానంటే, మీరు సింగిల్గా ఉండి వాకింగ్ చేస్తూ ఉంటారు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు, సింగిల్గా ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం నాకు ఇష్టం, కాబట్టి నేను మీతో జర్నీ చేశానని చెప్పేసి శేఖర్ భాష బ్రో అయితే ఆదిత్య హోమ్ గారిని అయితే చెప్పి నామినేట్ అయితే చేస్తారు. అండ్ ఇదండి బిగ్ బాస్ షో రివ్యూ. నా బిగ్ బాస్ రివ్యూలో సొల్లు ఏముండదండి, మెయిన్ పాయింట్స్ అయితే తెచ్చి చెప్తాను నేను. అండ్ ఈరోజు నామినేషన్లో అయితే
నైనిక గారైతే ఉన్నారు. నేనైతే నైనికకి సపోర్ట్ ఇస్తున్నాను, సపోర్ట్ హర్. తన గేమ్ ప్లే కానీ, తన డిసిప్లిన్ కానీ, తన మాటలు కానీ చాలా బాగున్నాయి. నాకు నచ్చాయి, మీకు కూడా నచ్చుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నైనికాకి అయితే సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. అండ్ నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ గాయ్స్. ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి. ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నాను. ఒక్కడనే స్క్రిప్ట్ రాసుకోవాలి, ఒక్కడనే వీడియోస్ చేసుకోవాలి, ఒక్కడే ఎడిటింగ్ చేసుకోవాలి, ఒక్కడే thumbnail చేసుకోవాలి, అన్నీ నేనే చేసుకోవాలండి. ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి నా కష్టార్జితానికి కూడా. ఏమైనా వీడియోస్లో చేంజ్ చేయాలి అనుకుంటే చెప్పండి, చేంజ్ చేస్తాను. నా మాటలు కానీ లేకపోతే నా వే ఆఫ్ టాకింగ్ కానీ ఏమైనా మార్చుకోవాలంటే చెప్పండి, మార్చుకుంటాను. అండ్ ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి. అండ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా ఫేస్బుక్ ఐడి, నా ఫేస్బుక్ పేజ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వాటిని కూడా ఫాలో అవ్వండి.